ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వారి యొక్క బ్యాంక్ అకౌంట్లో ఉన్న అమౌంట్ ఎవరికి చెందాలో అనేది బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ టైంలో నామినీగా డిక్లేర్ చేయిస్తారు. ఆ నామినీ అమౌంట్ని ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు. బట్ అదే అకౌంట్కి నామినీ లేని సిచ్యువేషన్లో అమౌంట్ ఎలా విత్డ్రా చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. మీరు చనిపోయిన వ్యక్తి వారసులై ఉంటే కోర్టు నుండి ఆ వ్యక్తి యొక్క మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్కి వారసులమని సక్సెషన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. దీంతో మీరు ఏకైక వారసులై ఉంటే మొత్తం ఫండ్స్ మీరు విత్డ్రా చేసుకోవచ్చు. మీరు ఏకైక వారసులు కానప్పుడు అమౌంట్ విత్డ్రాకి మిగతా వారసులు సిగ్నేచర్స్ కూడా బ్యాంకులో అవసరం పడుతుంది. ఇతర వారసులు అమౌంట్ క్లెయిమ్ చేయకపోతే మీ సక్సెషన్ సర్టిఫికేట్తో కోర్టు మీ షేర్ని మీకు ఇవ్వమని బ్యాంక్కి డైరెక్ట్ చేస్తుంది. ఒకరికన్నా ఎక్కువ వారసులు ఉన్నప్పుడు అందరూ కలిసి ఒక సక్సెషన్ సర్టిఫికేట్ తీసుకొని బ్యాంక్ నుండి ఫుల్ అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఇఫ్ ఏ ఒక వారసులు బ్యాంక్కి రాలేని సిచ్యువేషన్లో ఉన్న వారి నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని బ్యాంక్ నుండి అమౌంట్ విత్డ్రా చేయవచ్చు. ఇఫ్ బ్యాంక్ పవర్ ఆఫ్ అటర్నీ యాక్సెప్ట్ చేస్తే దాని ద్వారా కూడా మీరు అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు. మిగతా వారసులు బ్యాంక్లో ఉన్న అమౌంట్ మీకు రిలీజ్ చేస్తున్నాం అని ఒక రిలీజ్ లేదా రిలిక్విష్మెంట్ డీడ్ రిజిస్టర్ చేసి ఇస్తే దాని ద్వారా కూడా టోటల్ అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు. మీరు కోర్టులో సూట్ ఫైల్ చేయొచ్చు ఫర్ ఏ డిక్లరేషన్ ఆఫ్ యువర్ టైటిల్ యాజ్ ఎ లీగల్ హెయిర్. దాని ద్వారా కూడా బ్యాంక్ని డైరెక్ట్ చేయొచ్చు మీ వాటా మీకు రిలీజ్ చేయమని. ఈ సూట్లో బ్యాంక్ అండ్ మిగతా వారసుల్ని అపోజిట్ పార్టీగా ఇంక్లూడ్ చేయొచ్చు. బ్యాంక్ రూల్స్ ప్రకారం వీటిలో బ్యాంక్కి ఏది అప్లికేబులో కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ అవ్వండి.